హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. పెన్షనర్లకు అతి ముఖ్య గమనిక అయితే రావటం జరిగింది. జూలై 1 నుంచి రద్దని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఈ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. 2024-25 బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ఇంకా ఆమె అధికారులకు సూచనలు కూడా చేశారు. వివిధ శాఖలకు సమన్వయం చేసుకుంటూ ముందస్తు సంప్రదింపులు చేపట్టమని అయితే చెప్పారు. ఇక ఈ నెలకు సంబంధించి 17వ తేదీ నుంచి కూడా సంప్రదింపుల ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుందని సమాచారం. అయితే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ వరుసగా 7వసారి అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. ఆమె బుధవారం ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ బాధ్యతలను కూడా చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తానికైతే ఆమె మరొకసారి అయితే బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి తాత్కాలిక బడ్జెట్ని అయితే పేర్కొన్నారు. ఇక ఈ నెల 24 నుంచి జూలై 3వ తేదీ వరకు కూడా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు అయితే జరగనున్నాయి. కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం అయితే ఉంటాయండి. ఈ విధంగా అయితే ఆర్థిక మంత్రి అయితే ఈ విధంగా సమూల మార్పులు అయితే తీసుకురాబోతున్నట్టు సమాచారం అండి. పెన్షన్లకు సంబంధించి కూడా వివిధ మార్పులు అయితే జూలై 1 నుంచి అయితే రాబోతున్నట్టు ఆమె చెప్పడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ యొక్క సమావేశాలు జరిగేటప్పుడు అయితే మనకి తెలుస్తాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.